వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. అన్ని పోటీ పరీక్షల కొరకు 20,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹2,000 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹500 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి సంబంధించిన ఒక పోర్టల్, ఒక వెబ్సైట్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే CAPF ఈ ఆవాస్ ఒక వెబ్ పోర్టల్ అని గుర్తుంచుకోండి. పోర్టల్ అని పిలిచిన వెబ్సైట్ అని ఒకటే, ఒక ప్రత్యేకమైన పోర్టల్. CAPF అంటున్నాను. CAPF ఫుల్ ఫామ్ ఏంటి, అబ్రివేషన్ ఏంటి? సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్. కేంద్ర పోలీసు బలగాలు అంటాం మనం, అంటే కేంద్రంలో పనిచేస్తున్న పోలీసులు అన్నట్టు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి. సో కేంద్ర పోలీసులు ఎవరైతే ఉంటారో, CAPF జవాన్లు ఎవరైతే ఉంటారో వారికి కేంద్ర ప్రభుత్వం క్వార్టర్స్ని అలొకేట్ చేస్తుంది. క్వార్టర్స్ అంటే వారు ఉండడానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ పరిధిలోని నివాసాలు ఏవైతే ఉంటాయో, ఆవాసాలు ఏవైతే ఉంటాయో వాటిని అలొకేట్ చేస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఈ ఆవాసాలు ఏవైతే ఉంటాయో, ఈ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి అలొకేట్ చేసేటప్పుడు, ముఖ్యంగా జవాన్స్కి క్వార్టర్స్ని అలొకేట్ చేసేటప్పుడు కొన్ని అవినీతి ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ట్రాన్స్పరెన్సీ లోపిస్తోంది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ ఉంటున్నాయి అని చెప్పేసి భావించి ఆన్లైన్ విధానంలో కేంద్ర పోలీసు బలగాల్లో పనిచేసే జవాన్లు ఎవరైతే ఉంటారో, CAPF పోలీసులు ఎవరైతే ఉంటారో, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ పోలీసెస్ ఎవరైతే ఉంటారో వారికి క్వార్టర్స్ అంటే ఏంటి? వారు ఉండడానికి ఇల్లు ఏదైతే ఉంటుందో ప్రభుత్వం అలొకేట్ చేస్తుంది కదా, ఆ అలొకేషన్లో ఎటువంటి అవినీతి కూడా చోటివ్వకూడదు. అండ్ ఎట్ ద సేమ్ టైం క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ కూడా ఉండకూడదని చెప్పేసి ఆన్లైన్ విధానంలోనే జవాన్లకు క్వార్టర్స్ని అలొకేట్ చేసే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఈ పోర్టల్ అని గుర్తుంచుకోండి. ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మినిస్టర్గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? అమిత్ షా గారు. గుర్తుంచుకోండి, అమిత్ షా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి. గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇటీవల ముగిసిన కానిస్టేబుల్ ఎగ్జామ్, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వివరణ చెప్పాలి. ముఖ్యంగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో కేంద్ర మంత్రిత్వ శాఖలకి సంబంధించి కన్సర్న్ పర్సన్స్ పేర్లు ఇచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ SNT అని చెప్పేసి అలా కేంద్ర మంత్రిత్వ శాఖలకి సంబంధించి మంత్రిత్వ శాఖలు విధులు నిర్వర్తిస్తున్న మంత్రుల పేర్లు కూడా గుర్తుంచుకోవాల్సిందే. రానున్న ఎగ్జామినేషన్లో కూడా ఖచ్చితంగా కేంద్ర మంత్రులపైన క్వశ్చన్స్ రావచ్చు. అందుకే మీకు ప్రతిసారి కూడా ఏం చేస్తున్నాను, ఏదైనా ఒక మంత్రిత్వ శాఖకి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇనిషియేటివ్, అఫీషియల్ స్కీమ్ ఏమన్నా వార్తలోకి వచ్చిందంటే కన్సర్న్ మినిస్ట్రీకి సంబంధించి కూడా సమాచారం ఇస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం అంటే హోంశాఖ మంత్రిగా ప్రస్తుతం భారతదేశంలో ఎవరు డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తున్నారు, ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు. అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా ఉంది. భారతదేశంలో మొదటిసారి సహకార శాఖ మంత్రి అని చెప్పేసి, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పేసి కేంద్ర సహకార శాఖ మంత్రిగా కూడా ప్రత్యేకంగా అమిత్ షా గారే విధులు నిర్వర్తిస్తున్నారు. సో హోంమంత్రి అని గుర్తుంచుకోండి, ఇది మాత్రం ఇంపార్టెంట్. సో CAPF ఈ ఆవాస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి ఎలక్ట్రానిక్ విధానంలో ఆన్లైన్ వేదికగా ఆవాసాలను, క్వార్టర్స్ని అలొకేట్ చేసే ఒక ప్రత్యేకమైన పోర్టల్. ఇటువంటి పోర్టల్స్ ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించి వార్తలు నిలిస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్
సో నిన్నటి రోజున లాంచ్ చేయబడిన విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన తొలి విమాన వాహక నౌక అని చెప్పాము. ఇప్పటి వరకు దీని గురించి 5 times డిస్కస్ చేశాం. ఇటీవల ఏపీలో ముగిసిన ఒక ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ 1 month బ్యాక్ ఈ క్వశ్చన్ అడిగారు. నిన్నటి రోజున కమిషన్ చేయడం జరిగింది. నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేశాము. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కొచ్చి షిప్ యార్డ్, గుర్తుంచుకోండి ఎక్కడని అడుగుతారు, ఎక్కడ కమిషన్ చేశారు అంటే కొచ్చి షిప్ యార్డ్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఇటీవల కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒక ప్రత్యేకమైన నౌక ఏదైతే ఉంటుందో ఇండియన్ నావల్ షిప్ని ఎక్కడ డీకమిషన్ చేశారో దాని పేరు అడిగారు. ఎక్కడ కమిషన్ చేయడం, కమిషన్ అంటే ఏంటంటే సైన్యంలో సేవలు ప్రారంభం, ఇండియన్ నేవీలో సేవలు ప్రారంభం, కమిషనింగ్ అంటే దాని యొక్క సేవలను పొందబోతున్నాం. డీకమిషన్ అంటే ఏంటంటే దాని సేవలకు వీడుకోలు పలకబోతున్నాం. నిన్నటి రోజున విక్రాంతికి సంబంధించిన సమాచారాన్ని మనం చూసాం. సో భారతదేశం ప్రపంచంలోని ప్రత్యేకంగా కొన్ని దేశాల సరసన చేరింది అని చెప్పేసి, అటువంటి విక్రాంతికి సంబంధించి మరొకసారి ఈ విక్రాంతి యొక్క ప్రత్యేకతలు చెప్తాను. వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కొచ్చి షిప్ యార్డ్లో నిన్న ఇండియన్ నేవీలో కమిషన్ చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క ప్రత్యేకతలను చూద్దాము. స్వదేశీ విమాన వాహక నౌకలో విశేషాలు చాలా ఉన్నాయి, చాలా ప్రత్యేకం. సొంతంగా విమాన వాహక నౌకను తయారు చేసుకోవాలన్న భారత్ కళ దీనితో ముగిసింది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ విక్రాంత్ నిన్నటి రోజున శుక్రవారం సగర్వంగా జలప్రవేశం చేసింది. మన నౌకాదళ చరిత్రలో ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద నౌక, సూపర్లేటివ్, అన్నిటికంటే పెద్ద నౌక ఈ ఐఎన్ఎస్ విక్రాంత్. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా సాధించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగుగా ప్రధాని మోదీ సహా అంతా దాన్ని అభివర్ణిస్తున్నారు. విక్రాంత్ జలప్రవేశంతో విమాన వాహక నౌకలను సొంతంగా నిర్మించుకోగల సామర్థ్యం ఉన్న అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, గుర్తుంచుకోండి వీటి పేర్లు, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లయింది. ఈ నేపథ్యంలో విక్రాంత్లోని విశేషాలన్నీ కూడా ప్రత్యేకం. సో సత్వర వైద్యం, క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వైద్య సేవలు అందించేందుకు వీలుగా నౌకపైనే 16 పడకలతో కూడిన అతి చిన్న ఆసుపత్రిని కూడా నిర్మించారంట. 2 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, ప్రయోగశాలలు ఉన్నాయి, వార్డ్స్ ఉన్నాయి, ఐసీయూ కేంద్రాలు ఉన్నాయి, ఒక సిటీ స్కాన్ యంత్రం కూడా ఇందులో ఉన్నాయి ప్రత్యేకంగా ఆ నావీ సిబ్బందికి సంబంధించి. సో దీని యొక్క డైమెన్షన్స్ కనుక చూస్తే విక్రాంత్ విస్తీర్ణం 2 ఫుట్బాల్ మైదానాలతో సమానం. 2 ఫుట్బాల్ స్టేడియంస్, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది కదా, అలా 2 స్టేడియంలకి సమానం అంట. దీనిలో 18 ఫ్లోర్స్ ఉన్నాయి, 18 అంతస్తులు ఉన్నాయి. ఒక్క రోజులో 16,000 చపాతీలు, 6,000 ఇడ్లీలను సిద్ధం చేయగల సామర్థ్యం ఉన్న కిచెన్ ఈ యుద్ధ నౌకలో ఉంది. సో 16,000 చపాతీలు అంట, 6,000 ఇడ్లీలను కూడా తయారు చేసే సామర్థ్యం ఇందులో కిచెన్. దాదాపు చాలా పెద్దది. పొడవు ఎంత అంటే దీని యొక్క పొడవు, సో ఆ షిప్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పొడవు 262.5 మీటర్స్, వెడల్పు సో దీని యొక్క వెడల్పు ఏదైతే ఉంటుందో 62.5 మీటర్స్, బరువు దీని యొక్క మొత్తం బరువు వచ్చేసి 42,800 టన్స్, నాట్ కేజెస్, 42,800 టన్నులు. దీని యొక్క గరిష్ట వేగం గంటకు ఎంత పోతుంది, గరిష్ట వేగం ఎంత అంటే 28 నాట్స్, వాటర్లో నాట్స్లో కొలుస్తాము. కంపార్ట్మెంట్స్ ఎన్ని ఉంటాయంటే 2,200. అండ్ ఎంతమంది సిబ్బంది ఇందులో ఉండొచ్చు అంటే 1,600 మంది సిబ్బంది ఉండొచ్చు. కాబట్టి ఇంత పెద్ద కిచెన్ సౌకర్యం. అండ్ హెలికాప్టర్లు ఎన్ని మోహరింపజేయచ్చు అంటే దీనిపైన ఒకేసారి 30 హెలికాప్టర్లు కూడా మోహరింపజేయచ్చు. ఇది ప్రత్యేకంగా విమాన వాహక నౌక అంటే దీనిపై నుండి ఎయిర్ ఏదైతే ఉంటుందో ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవ్వచ్చు, ఫ్లైట్స్ టేకాఫ్ కూడా చేసేవచ్చు. సో ఇటువంటిది. సో MF స్టార్ నావెల్ రాడార్ సిస్టమ్, టకాన్ టాక్టికల్ ఎయిర్ నావిగేషన్ సిస్టమ్ అండ్ రిజిస్టర్ ఈ ఏవియేషన్ కాంప్లెక్స్, శక్తి EW స్వీట్ అండ్ డ్రైవర్ డిటెక్షన్ సిస్టమ్ వంటి అత్యాధునిక వ్యవస్థలు విక్రాంత్పై ఉన్నాయంట. ఈ నౌకపై విమానాల ల్యాండింగ్ ట్రయల్ ఈ ఏడాది నవంబర్లో ప్రారంభమై 2023 మధ్య కల్లా ముగుస్తాయి. తొలుత కొన్నేళ్ల పాటు MiG-29K యుద్ధ విమానాలనే ఈ యుద్ధ నౌకపై మోహరింపచేయనున్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో MiG-29K అండ్ భారత దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో పాటు 100కు పైగా
దేశీయ సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల నుంచి అందిన పరికరాలు సామగ్రిని విక్రాంతి నిర్మాణంలో ఉపయోగించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం ఆల్మోస్ట్. ఇండో పసిఫిక్తో పాటు హిందూ మహాసముద్రంలో శాంతి సుస్థిరతలను పరిరక్షించడంలో ఈ విమాన వాహక నౌక కీలక పాత్ర పోషించనుంది. దీని యొక్క వ్యయం అంచనా అందాదా 20,000 crores 20,000 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఖచ్చితంగా కమింగ్ ఎగ్జామినేషన్ ఏదైనా విక్రాంత్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అండ్ నెక్స్ట్ నిన్నటి రోజున నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన కొత్త నిషాన్, ఇండియన్ నేవీ కొత్త నిషాన్, ఇండియన్ నేవీ కొత్త ఫ్లాగ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఓల్డ్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో దానిపైన చాలా వరకు కూడా విమర్శలు కూడా ఉన్నాయి. కొత్త ఫ్లాగ్, ఇండియన్ నేవీ కొత్త ఫ్లాగ్ ఇది. దీని యొక్క ప్రత్యేకతలు చూద్దాం. నౌకాదళానికి ఇప్పటి వరకు ఉన్న గుర్తు దేశ వలసవాద గతాన్ని గుర్తు చేసేలా ఉన్నదన్న కారణంతో కేంద్రం కొత్త చిహ్నాన్ని తీసుకొచ్చింది. వలసవాద కొలోనియల్ రూల్, మనల్ని పరిపాలించిన వారు వలసవాదులు, బ్రిటన్ తెల్లవారు, వారు పరిపాలించినప్పటి నుండి ఆ నిషాన్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంది. దాన్ని చూసినప్పుడల్లా అవే గుర్తొస్తున్నాయి. సో మన స్వదేశీ, మనం స్వాతంత్రం పొందాం, వీఆర్ సావరీన్ కంట్రీ. మనం భారతదేశం ఒక సార్వభౌమ దేశం కాబట్టి మనకు చిహ్నం మనకు సంబంధించిందే ఉండాలి, మన గౌరవాన్ని కాపాడేలా ఉండాలని ఈ నిషాన్ని చేంజ్ చేసేసారు. సో కొత్త చిహ్నంలో 2 భాగాలు ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయంట. ఎడమవైపు భాగంలో జాతీయ పతాకం ఉంటుంది, రెండవ భాగంలో నీలం బంగారు వర్ణంలో అష్టభుజాకారంలో ఆట. సో అష్టభుజాకారంలో ఉన్న చిహ్నాన్ని ఉంచారు. అష్టభుజాకారం నేవీ బహుళ దిశల పరిధి అండ్ బహుళ కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. యాంకర్ చిహ్నం ఏదైతే ఉంటుందో యాంకర్ చిహ్నం స్థిరత్వానికి గుర్తుగా, నీలిరంగు నావికాదళ సముద్ర సామర్థ్యానికి, వాటర్ అంటేనే బ్లూ, సముద్ర సామర్థ్యానికి ప్రతీకగా రూపొందించారు. పతాకంలోని తెలుపు రంగు భారత నౌకాదళ ప్రస్తుత సామర్థ్యాలను, నిర్మాణాలను, నౌకలను ప్రతిబింబిస్తుంది. సో గుర్తుంచుకోండి. ఈ విధంగా ప్రత్యేకంగా ఇండియన్ నేవీ నిషాన్ని కూడా నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ నిషాన్ ఏదైతే ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ వెంచరైజ్ అనే ఒక ప్రత్యేకమైన స్టార్టప్ ఛాలెంజ్ వార్తలు నిలిచింది. రైజ్ అంటే గ్రోత్, పెరుగుదల. వెంచర్స్ స్టార్టప్స్ సంబంధించి వెంచరైజ్ ఏ గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్. స్టార్టప్ అంటున్నాను. స్టార్టప్ అంటే అర్థం ఏంటి? అంకుర పరిశ్రమ. యువతకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటి స్టార్టప్లకి ప్రభుత్వాలు కూడా సాయం అందిస్తున్నాయి, ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో టీ హబ్ లాగా ప్రస్తుతం స్టార్టప్ వ్యవస్థ కలిగిన ప్రపంచంలోని అతి పెద్ద దేశాల్లో 3వ దేశంగా భారతదేశం ఉంది. యూనికార్న్ స్టార్టప్స్లో ప్రపంచంలో అత్యధిక యూనికార్న్ స్టార్టప్లు ఉన్న 3వ దేశంగా భారతదేశం ఉంది. యూనికార్న్ స్టార్టప్ అంటే $1 బిలియన్ మార్కెట్ వాల్యూని రీచ్ అయిన స్టార్టప్. అటువంటి స్టార్టప్లకి సంబంధించి ముఖ్యంగా ఎకానమీలో కొన్ని ఉంటాయి. MSME న్యూ డెఫినేషన్ అని అండ్ స్టార్టప్లకి సంబంధించి ఇటువంటి సమాచారాన్ని మీకు మిషన్ 100లో తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా రెగ్యులర్గా వీడియోస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ చూడండి. రానున్న పోటీ పరీక్షలు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1, JL కానివ్వండి, ఏ నోటిఫికేషన్ అయినా కూడా జనరల్ స్టడీస్లో దట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. మిషన్ 100 జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కొన్ని తీసుకొచ్చాను చూడండి అందులో. సో ఇక్కడ వెంచరైజ్ అంటే ఏంటంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ద ఇండస్ ఎంటర్ప్రీనర్ టై సంస్థ అంటాం. ద ఇండస్ ఎంటర్ప్రీనర్ సంస్థ, అమెజాన్ సంస్థ మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రాష్ట్రంలోని స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పేసి వెంచరైజ్ గ్లోబల్ ఛాలెంజ్ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం తీసుకొచ్చారు. అడుగుతారు ఎగ్జామ్లో. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వెంచరైజ్ పేరుతో ప్రత్యేకంగా స్టార్టప్ ఛాలెంజ్ని తీసుకొచ్చింది? స్టార్టప్లను ప్రత్యేకంగా ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడానికి అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కర్ణాటక రాష్ట్రం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, ఇంజనీరింగ్ సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా చూడండి. దేశంలోనే మొట్టమొదటి AVGC పార్క్ ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడింది. అండ్ దేశంలోని మొట్టమొదటి ఆర్ట్ పార్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్ కర్ణాటక రాష్ట్రము. దేశంలోనే మొట్టమొదటిసారి ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక. R&D పాలసీ దేశంలోనే మొట్టమొదటి కర్ణాటక. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. వెంచరైజ్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రం. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంపార్టెంట్. ప్రభుత్వం రాష్ట్రంలోని స్టార్టప్లకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందించడం, స్టార్టప్ల మధ్య ఫ్రెండ్లీ కాంపిటీషన్ని ఎంకరేజ్ చేయడం, ఇదొకటి ప్రత్యేకం. అండ్ నెక్స్ట్ AR రెహమాన్ భారతదేశం నుండి సంగీత ప్రపంచానికి సంబంధించి సుపరిచితులు, భారతీయుడు, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. స్లమ్డాగ్ మిలియనేర్ సంబంధించి తనకి సంబంధించి ఆస్కార్ విన్నింగ్, ఆస్కార్ పురస్కార గ్రహీత. ఆస్కార్ అంటే చలనచిత్ర రంగంలో సూపర్లేటివ్.
అటువంటి ఆస్కార్ పురస్కార గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంచలనం తన పేరిట ఇటీవల కెనడాలో ఒక ప్రత్యేక స్ట్రీట్కి నేమ్ పెట్టారు. కెనడాలో ఒక ప్రత్యేక స్ట్రీట్, కెనడా దేశం గుర్తుంచుకోండి. ఇటీవల ఏఆర్ రెహమాన్ పేరిట ప్రత్యేక వీధి ఏ దేశానికి సంబంధించి వార్తలు నిలుస్తుంది అంటారు. మనం అనుకుంటాం ఈ క్వశ్చన్స్ అడగరని, కానీ అటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు. సో ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట ప్రత్యేకంగా ఒక స్ట్రీట్ వార్తలోకి వచ్చింది. ఎక్కడ అంటారు? కరేబియన్ దీవుల్లో ఇటీవల జమైకా పర్యటనలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించి వార్తలోకి వచ్చింది. ఇటువంటివి చూడండి. సో ఇక్కడ కెనడాలో మార్ఖం అనే ఒక ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాకి ఏఆర్ రెహమాన్ స్ట్రీట్ పేరు పెట్టారు. ఏఆర్ రెహమాన్ వీధి, ఏఆర్ రెహమాన్ స్ట్రీట్, కెనడా. మార్ఖం అనే ఒక స్ట్రీట్కి రెహమాన్ పేరు అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన భారతీయుడు ఒక దేశంలో గుర్తింపు కాదు, ఒక దేశంలోని స్ట్రీట్కి ఏఆర్ రెహమాన్ పేరు. ఆ దేశం కెనడా, ఏరియా వచ్చేసి మార్ఖం. అండ్ నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్గా చూడవచ్చు. ఒకటి నోబెల్ పురస్కారము, రెండు రామన్ మెగసెసే పురస్కారం. ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. రామన్ మెగసెసే ఏషియా నోబెల్ అంటాం, ఆసియా ఖండంలో ఇచ్చే ఒక నోబెల్ పురస్కారంగా భావిస్తాం. ఆసియా నోబెల్. ఫిలిప్పీన్స్కి సంబంధించి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే. తను 1957లో మరణించాడు. ఫిలిప్పీన్స్ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో తన పేరు రాశారు. అటువంటి 1957లో మరణించిన రామన్ మెగసెసే గారి పేరిట మొదటిసారి 1958 నుండి రామన్ మెగసెసే పురస్కారాన్ని ప్రతి ఏటా కూడా ఆగస్టు 31 రోజున మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రకటన చూస్తూ ఉంటాం. పురస్కారానికి సంబంధించి వార్తల్లో వ్యక్తులు ఉంటారు. అటువంటి రామన్ మెగసెసే ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 64th ఎడిషన్, 64వ రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలుగా 4 వ్యక్తులు. వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వ్యక్తులు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆసియా నోబెల్ అంటే ఆసియా ఖండంలోని వ్యక్తులకు మాత్రమే ఇస్తారనుకుంటారు, కానీ కాదు. ఆసియా ఖండంకి సంబంధించి కృషి చేసే వ్యక్తులకు, వివిధ ఖండాలకి సంబంధించిన వ్యక్తులకైనా ఇస్తారు. మనకు లాస్ట్ ఇయర్ కూడా చూడండి, మనకు ప్రత్యేకంగా రాబర్ట్ మున్సీ ఐ థింక్, సో తనకి అమెరికాకి సంబంధించిన ఒక పర్సన్కి నోబెల్ ఇచ్చారు. సో ఆసియా నోబెల్ అన్నంత మాత్రాన ఆసియా ఖండానికి సంబంధించి ప్రత్యేకంగా ఎనలేని కృషి చేసే ఏ వ్యక్తికైనా ఇస్తారు, కానీ పర్పస్ మాత్రం ఏషియా నోబెల్ అంటారు. అటువంటి ఆసియా నోబెల్ పురస్కార గ్రహీతలు ఇక్కడ 4 పేర్లు గుర్తుంచుకోండి. వారు ఏ దేశం గుర్తుంచుకోండి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాము. సో ఆసియా నోబెల్, గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిట్ బియాండ్ బార్డర్స్. సో ఆసియా నోబెల్ 64th ఎడిషన్ ఈ సంవత్సరం. ఇక్కడ వ్యక్తుల పేర్లకు వస్తే కంబోడియాకి సంబంధించి ఒక డాక్టర్ ఈ సంవత్సరం పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. 2022కి సంబంధించి రామన్ పురస్కార గ్రహీత. సో సోతియారా చిమ్ గుర్తుంచుకోండి పేరు. సోతియారా చిమ్ రామన్ పురస్కార గ్రహీత, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. ఏ దేశం అంటే కంబోడియా దేశానికి సంబంధించిన వ్యక్తి రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. ఇతను ఒక డాక్టర్, వైద్య రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి. సెకండ్ వచ్చేసేసి ఫిలిప్పైన్స్కి సంబంధించిన ఒక మహిళ వార్తలు ఇచ్చారు. తన పేరు బెర్నాడెట్ జే మ్యాడ్రిడ్. సో తను హక్కుల ఉద్యమకారిణి, హక్కుల కోసం, ముఖ్యంగా చిల్డ్రన్ రైట్స్, బాలల హక్కుల కోసం ఎనలేని కృషి చేస్తున్న వ్యక్తి ఏ దేశానికి సంబంధించి అంటే ఫిలిప్పీన్స్. ఇతనేమో కంబోడియా, ఈమె ఫిలిప్పీన్స్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ టడాషి హటోరి. సో ఇతను ఒక హ్యూమానిటేరియన్, మానవతావాది. ఏ దేశానికి సంబంధించి అంటే టడాషి, సతోషి ఇటువంటి పేర్లు ఎక్కడ వస్తాయి? జపాన్. సో జపాన్కి సంబంధించిన ఒక పురస్కార గ్రహీత, హ్యూమానిటేరియన్, ఒక మానవతావాది. నెక్స్ట్ వచ్చేసేసి ప్రపంచ పర్యావరణానికి సంబంధించి తను ఇప్పటికే సుపరిచితమయ్యాడు. పర్యావరణ రంగానికి సంబంధించి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్, క్లైమేట్ చేంజ్కి సంబంధించి కానివ్వండి, వివిధ పర్యావరణ సంరక్షణ కృషి చేస్తున్న వ్యక్తి. ప్లాస్టిక్ పొల్యూషన్ని యాంటీ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వ్యక్తి. అంటే యాంటీ ప్లాస్టిక్ పొల్యూషన్ వారియర్ అంటే ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్ జరగకుండా అడ్డుకట్ట పలకడంలో తన కీలక పాత్ర పోషిస్తున్నాడు. తన పేరు గుర్తుంచుకోండి, గెరీ బెంచెగిబ్. ఇతని ఏ దేశం అంటే ఇండోనేషియా. ఎన్వైర్మెంటలిస్ట్ అని గుర్తుంచుకోండి, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అని గుర్తుంచుకోండి. ఈ 4 పేర్లు గుర్తుంచుకోవాలి.
ఏ దేశమో గుర్తుంచుకోవాలి, 64th ఎడిషన్ అని గుర్తుంచుకోండి. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ డాక్టర్, మానవతావాద, ఇటువంటి గుర్తుంచుకుంటే చాలు. సో రామన్ మెగసెసే, ఈ రామన్ మెగసెసేకి సంబంధించి చరిత్ర, రామన్ మెగసెసేకి సంబంధించి స్టాక్ పాయింట్స్, జీకే పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు మిషన్ 100 రూపాయలు తీసుకొస్తాను. మిషన్ 100లో రామన్ మెగసెసే నోబెల్ పురస్కారాలు ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అన్నీ కూడా మిషన్ 100లో కవర్ చేస్తాను. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ 4 పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు మిషన్ 100లో ఇస్తాను. నెక్స్ట్, సో షింజియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశం వార్తలు వచ్చింది. షింజియాంగ్ అనే ఒక ప్రాంతం వార్తలకు వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే చైనా. ఐక్యరాజ్య సమితికి సంబంధించి జెనీవా హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఈ షింజియాంగ్కి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. షింజియాంగ్ ఇటీవల వార్తలు వచ్చింది ఎక్కడంటే చైనాలోని షింజియాంగ్ రాష్ట్రంలో ఉగ్రవాద నిరోధ కార్యకలాపాల పేరిట అక్కడి ప్రభుత్వం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు ఒడిగట్టిందని జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ పేర్కొంది. దీన్ని సరిదిద్దడానికి అంతర్జాతీయ సమాజం, చైనా పాలకులు తక్షణం శ్రద్ధ తీసుకోవాలని గత బుధవారం విడుదల చేసిన నివేదికలో పిలుపునిచ్చింది. ఎగ్జామ్లో ఒకటే అడుగుతారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ హెడ్ క్వార్టర్ జెనీవా ఏ ప్రాంతం గురించి ప్రస్తావించింది? షింజియాంగ్ ఎక్కడ ఉంది అంటే చైనా. మానవ హక్కులకు సంబంధించి వార్తలు నిలిచింది కాబట్టి, హ్యూమన్ రైట్స్ వయలేషన్ సంబంధించి కాబట్టి ఎగ్జామ్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్, క్రీడలకి సంబంధించి ఫిఫా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్. సో స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న క్రీడా సమాఖ్య, అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ నిర్వహణ. ఇటీవల ఫిఫా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పైన నిషేధాన్ని విధించింది, ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేసింది. ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ ఫిఫాకి సంబంధించి అండర్-17 ప్రపంచ కప్, విమెన్ ఫుట్బాల్ ప్రపంచ కప్ వేదిక హోస్ట్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా రానున్న ఈ టోర్నమెంట్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక టెక్నాలజీని ఇస్తున్నారంట, టెక్నాలజీని ప్రారంభిస్తున్నారు. అదే విఏఆర్, వీడియో అసిస్టెన్స్ అంటారు. సో ఇక్కడ వచ్చే అండర్-17 మహిళల ప్రపంచ కప్లో, ఫుట్బాల్ ప్రపంచ కప్లో వీడియో అసిస్టెంట్ రెఫరీ విఆర్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఈ వయో విభాగం ఏదైతే ఉంటుందో ప్రపంచ కప్లో విఆర్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ఇదే చరిత్రలో మొదటిసారి. ఇప్పటి వరకు ఫుట్బాల్కి సంబంధించి విఏఆర్ లేదు, వీడియో అసిస్టెంట్ రెఫరీ లేరు. అంటే వీడియో ఆధారంగా మనకు కదా క్రికెట్ కదా, మనకు ప్రత్యేకంగా థర్డ్ ఎంపైర్ ఇచ్చినప్పుడు స్నిక్కోమీటర్ ఇవన్నీ చూస్తాం కదా, సేమ్ అలాగే కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో రెఫరీకి వీఆర్ ఉపయోగపడుతుంది. అండర్-17 మహిళల ప్రపంచ కప్ అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్లో జరగనుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, క్రీడా వేదికలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏ సంవత్సరం, ఏ ఈవెంట్ ఏ దేశంలో జరుగుతోంది, జరగబోతోంది, జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి రానున్న టోర్నమెంట్ ఒలింపిక్స్ రానున్నవి ఎక్కడ జరుగుతాయి, మనకు 2032 వరకు షెడ్యూల్ అయిపోయింది. అలా ప్రపంచ కప్లకి సంబంధించి ఇంపార్టెంట్ ఈవెంట్స్ సంబంధించి గడిచినవి అడుగుతారు, ఇప్పుడు జరగబోతున్నాయి అడుగుతారు, నెక్స్ట్ టైం ఎక్కడ జరగబోతుంది, ఇయర్స్, వెన్యూస్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు మిషన్ 100లో ఇచ్చేసాను, ఆల్రెడీ వీడియో కూడా ఉంది. సో క్రీడలకి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్. సో ఈ సంవత్సరం మహిళలకి సంబంధించిన ఫిఫా వరల్డ్ కప్, అండర్-17 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతోంది. వేదిక వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్టోబర్ 11 నుండి 30th వరకు అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, ఏఐఎఫ్ఎఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అన్నట్టు. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యాడు. మొట్టమొదటిసారి 85 సంవత్సరాల చరిత్రలో, ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో మొదటిసారి ఒక క్రీడాకారుడు ఒక క్రీడా సమాఖ్యకు అధ్యక్షుడవ్వడం, అతనే కళ్యాణ్ చౌబే. ఇటీవల ఎన్నికలు జరిగాయి ఏఐఎఫ్ఎఫ్కి సంబంధించి అధ్యక్ష ఎన్నికలు. అందులో బాయ్చంగ్ భుటియా వర్సెస్ కళ్యాణ్ చౌబే. అందులో భుటియా ఓడిపోయాడు, ఒక దిగ్గజ ఆటగాడు. సో ఇతనెవరు అంటే ఈస్ట్ బెంగాల్ తరపున ఒక గోల్ కీపర్. ఫుట్బాల్ అంటేనే గోల్ కీపర్, ఫుట్బాల్లో వికెట్ కీపర్ అనకూడదు, గోల్ కీపర్గా మాజీ ఒక గుర్తింపు పొందిన ఆటగాడు. అతను కూడా పోటీ చేశాడు, కళ్యాణ్ చౌబే. ఏఐఎఫ్ఎఫ్ నూతన అధ్యక్షుడిగా గెలుపొందాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏఐఎఫ్ఎఫ్, ఎందుకంటే ఇటీవల దీనిపైన నిషేధాన్ని చూసాము, నిషేధాన్ని ఎత్తివేసింది ఫిఫా. కాబట్టి ఇప్పుడు ఇతను అధ్యక్షుడు ఇంపార్టెంట్. వార్తల వ్యక్తిలో ఖచ్చితంగా తన గురించి రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. కళ్యాణ్ చౌబే ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, సెర్బియా దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులవుతూ వార్తలు నిలిచిన అనా బ్రాన్బ్యాక్. సో అనా బ్రాన్బ్యాక్. సో ఇక్కడ ఏ ఉంటే బ్రానా అని పిలవచ్చు, బట్ BRNABIC, అనా బ్రాన్బ్యాక్.
అనా బ్రినాబిక్ అని గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి ఏ దేశానికి సంబంధించి అంటే సెర్బియా దేశానికి సంబంధించి. సెర్బియా దేశంలో ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా ఉన్నవారు అలెగ్జాండర్ వ్యూసిక్. అతను ఏ దేశంలో అయినా సరే దేశాధినేత ప్రెసిడెంట్ లేదా రాష్ట్రపతికి ప్రధానమంత్రి నియమించే అధికారం ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ ఈ పర్సన్ని ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తూ వార్తలు నిలిచారు. గుర్తుంచుకోండి, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, సెర్బియా. నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తులు మరొక పర్సన్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఓఎన్జీసీ అంటాం. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థకి సంబంధించి నూతన సీఎండీగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వార్తలు నిలిచిన పర్సన్ రాజేష్ కుమార్ శ్రీవాస్తవ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓఎన్జీసీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసిన సంస్థ కాబట్టి ఈ నియామకం ఇంపార్టెంట్. ఓఎన్జీసీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు సంబంధించి నియామకాన్ని ఎవరు నిర్వహిస్తారంటే క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ. సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అన్న ఒకటి కేంద్ర ప్రభుత్వ విభాగం. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక మహిళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాబార్డ్ జనరల్ మేనేజర్గా, చీఫ్ జనరల్ మేనేజర్గా తెలంగాణ రాష్ట్ర నాబార్డ్ అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. 1982 సంవత్సరం శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడిన బ్యాంకు. భారతదేశంలో రీఫైనాన్సింగ్ బ్యాంక్ అని పిలుస్తారు నాబార్డ్ బ్యాంక్ని. సో నాబార్డ్ గురించి ప్రతిసారి బిట్ రిపీట్ చేస్తున్నాను, ఈ బిట్నే ఎక్కువసార్లు అడుగుతున్నాడు. సో అలాంటి నాబార్డ్కి సంబంధించి సుశీల చింతల గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్గా వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన చివరి టాపిక్, సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ అనే ఒక బుక్, ఒక కంపైలేషన్ వార్తలో నిలిచింది. సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ అనే ఒక బుక్. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ముంజపర మహేంద్రభాయ్ కాలుబాయ్ గారు లాంచ్ చేశారు. ముంజపర మహేంద్రభాయ్ కాలుబాయ్ డాక్టర్ కాలుబాయ్ అని గుర్తుంచుకోండి. కేంద్ర మంత్రిగా సహాయ మంత్రి హోదాగా ఉన్నారు. ఆయుష్కి సంబంధించి తను లాంచ్ చేశారు. ఈ పుస్తకాన్ని ఎవరు కంపైల్ చేశారంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఢిల్లీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వారికి సంబంధించిన ఒక పుస్తకం సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఇది గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్ రౌండ్ చూస్తే, సిఏపిఎఫ్ ఈ ఆవాస్ అనే ఒక ప్రత్యేక పోర్టల్ ట్రాన్స్పరెన్సీతో సిఏపిఎఫ్ జవాన్లకి క్వార్టర్స్ అలొకేషన్కి సంబంధించిన అంశం. నెక్స్ట్ విక్రాంత్ యొక్క ప్రత్యేకతలు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన విమాన వాహక నౌక విక్రాంత్. దీనికి సంబంధించిన ప్రత్యేకతలు. అండ్ ఇండియన్ నేవీకి సంబంధించిన కొత్త నిషాన్, ఇండియన్ నేవీ కొత్త ఫ్లాగ్, దీని యొక్క ప్రత్యేకతలు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వెంచరైజ్ స్టార్టప్కి సంబంధించిన ఒక ఛాలెంజ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ గారి పేరిట కెనడా దేశంలో ఒక స్ట్రీట్, మార్కమ్ అనే ఒక స్ట్రీట్కి ఏఆర్ రెహమాన్ స్ట్రీట్గా వార్తలకు వచ్చింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈరోజు టాపిక్ రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు. గుర్తుంచుకోండి ఏ దేశం, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, రామన్ మెగసెసే 64th ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ షింజియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన. షింజియాంగ్ అనేది చైనాకి సంబంధించి అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుందంట. అండ్ ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ సంబంధించి వీడియో అసిస్టెంట్ రెఫరీ అనే ఒక సరికొత్త విధానం తొలిసారి ప్రవేశపెట్టారు ఫిఫా. అండ్ ఏఐఎఫ్ఎఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సంబంధించి నూతన అధ్యక్షుడిగా ఎన్నికవుతూ కళ్యాణ్ చౌబే. అండ్ నెక్స్ట్ సెర్బియా దేశానికి నూతన ప్రధానమంత్రిగా అనా బ్రినాబిక్ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ రాజేష్ కుమార్ శ్రీవాస్తవ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్కి నూతన సీఎండీ, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అండ్ సుశీల చింతల తెలంగాణ రాష్ట్ర నాబార్డు నూతన సిజిఎం చీఫ్ జనరల్ మేనేజర్. వార్తలు నిలిచిన పుస్తకం సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ అనే ఒక పుస్తకం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద కేంద్ర మంత్రి గారు ఆవిష్కరించారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.